కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైడ్రోక్లోరిక్ గ్యాస్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ గ్యాస్ బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసన వ్యాపించింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఈ రోడ్డు ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? హరీష, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి మరో గ్యాస్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో తుని మండలం తేటగుంట జాతీయ రహదారి వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. వెంటనే హైడ్రోక్లోరిక్ గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు 6గురికి అస్వస్థకు గురవడం జరిగింది. అయితే వెంటనే వారిని అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తుని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. మరో పక్క ఇక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం, అలాగే మరో పక్క గ్యాస్ లీక్ అవ్వడం, లారీ నుంచి కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా లీక్ అవుతున్నటువంటి గ్యాస్ ని అక్కడ ఉన్నటువంటి వేరే ద్రవ్యాలతో అన్నంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గ్యాస్ లీక్ అయినటువంటి లారీని అంతా కూడా మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ట్రాఫిక్ అంతరాయం లేకోకుండా అక్కడ ఈ లారీలని అటు రాకపోకలకు ఇబ్బంది లేకోకుండా ప్రస్తుతం అయితే సరిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ లారీని కొంచెం దూరంగా తీసుకెళ్లి రోడ్డుకి అవతల వైపు పెట్టడం జరిగింది. దీనివల్ల ఈ మళ్ళీ నిపుణులు వచ్చి లారీకి పూర్తి స్థాయిలో సీల్ చేసిన తర్వాత లారీని అక్కడి నుంచి పంపించడానికి అధికారులు అయితే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు హైడ్రోక్లోరిక్ గ్యాస్ లీక్ ను ఆపడం జరిగింది. మరోవైపు ఏదైతే ఆ లారీని ఢీకొన్న లారీ కూడా గ్యాస్ లారీ కావడంతో దాన్ని కూడా ఇబ్బంది కలుక్కోకుండా తీసుకోవాల్సిన అంశాలపైన అధికారులంతా కూడా దృష్టి సారించలేదు. ప్రస్తుతం అయితే కూడా ఇక్కడంతా కూడా వాతావరణం అయితే కూడా సద్దుమణిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరం లేకోకుండా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్.